రైట్ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రా. ఇక చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి అందారు. ఎత్తైన శిఖరాల నడుమ పచ్చని బృందావనం. ఎవరికి వారు ఆ అందాల బృందావనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో అల్లాడింది. తూటా గాయాలతో నెత్తురోడుతూ ఒక్కొక్కరుగా నేల కొరికారు. పచ్చని మైదానం ఎర్ర సముద్రంగా మారింది. తుపాకుల తూటలతో తుది శ్వాస విడిచేది కూడా తెలియక, ఎందుకు చేస్తున్నామో అర్థం కాక ఎందరో అమరులయ్యారు. ఉగ్రముఖ తుపాకులతో దాడికి అసూలు బాశారు. ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. అయితే ఇప్పటికే కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలు 2 టెర్రరిస్టులను మట్టుపెట్టారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे बेटे का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। बेहतर करिए फोन प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड क्या हुआ इसको? ఇక జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేకిపోయారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్కు చేరుకున్నారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఓ పక్క ఉగ్ర ముష్కర్లను మట్టుబెట్టేందుకు కూంబింగ్ జరుగుతోంది. ఎల్ఓసీ దాటేందుకు యత్నిస్తున్న 2 టెర్రరిస్టులను భారత సైన్యం మట్టుపెట్టింది. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे बेटे का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। बेहतर करिए फोन प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। ఇక కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి వడికడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తైబా అనుబంధ విభాగం ద రెసిస్టైన్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఇక దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఈ మార్గాల్లో ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరంగా ఉండగా మరొకటి గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడిని ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఘటనా స్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ కు చేరుకున్నారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. పర్యాటకులపై కాల్పులు అత్యంత హేయమైన చర్య అన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేశారు. ఇక అత్యంత హేమైన దాడికి పాల్పడిన హంతకులు వెనుక ఉన్న వారిని చట్టం ముందుకు తీసుకొస్తాం, వారిని వదిలిపెట్టబోమని ఉగ్రమూకల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం దృఢమైందని, మరింతగా బలపడుతుందని ప్రధాని తెలిపారు. పాల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెబుతున్నారు. ఇక బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోని అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ఇక ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. నేడు ఆయన దాడి చేసుకున్న పాల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు. రైట్, ఇక ఉగ్రదాడికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే. సత్యనారాయణ గారు, చెప్పండి, నిన్న జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి 27 మంది చనిపోయారు. అయితే ఇక్కడ ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ పేర్లు అడిగి ఇస్లామిక్ వాక్యాలు చెప్తేనే వాళ్ళను వదిలిపెట్టడం జరుగుతుంది అన్నట్లుగా కూడా ఒక వాదన వినిపిస్తుంది. దాంట్లో నిజమెంత అంటారు? మీ అభిప్రాయం ఏంటి? నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ముఖ్యంగా పహల్గాం, అనంతనాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 27 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండించవలసినటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఈ కాశ్మీర్ లోయలో కాల్పులకు తెగపడం ఇది ప్రథమం కాదు. చాలా సందర్భాలలో ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ఉండబడినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పెట్టరేగిపోవడం ఇది భారతదేశానికి ఒక సవాలే. ఎందుకంటే భారత ఉపఖండంలో మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ విషయంలో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో
పాకిస్తాన్ భారత్ యుద్ధాలు జరిగిన నేపథ్యం. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశాలలో పాకిస్తాన్ ప్రత్యక్షంగా పోరాటానికి అంటే యుద్ధం చేయకుండా ఇటువంటి ఒక ఉగ్రవాద సంస్థలతోటి ఒక ప్రాక్సీ వార్ను క్రియేట్ చేస్తూ ఉన్నది. అంటే ఒక అంతర్గతంగా ఒక అశాంతిని సృష్టించి ఈ అశాంతితోటి ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఒక అధికారాన్ని మట్టుబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఒక మతం అడిగి హిందువులను టార్గెట్ గా చేసి చంపడం అనేది, ఎందుకంటే ఉగ్రవాదులకు ఒక మతం అంటూ ఉండదు. ఒక అలజడిని హింసను ప్రేరేపించి హింసను కొనసాగిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించడమే వాళ్ళ లక్ష్యం. ముఖ్యంగా ఈ టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి సంస్థ. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నిషేధించినటువంటి సందర్భం ఉంది. నిషేధించింది 2023 తర్వాత. ఈ సంస్థ దరిదాపుగా కాశ్మీర్ లోయలో అల్లకల్లోలను సృష్టించేటువంటి, ఎందుకంటే ఒక సుందరమైనటువంటి కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతం. స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతానికైతే అంతర్జాతీయంగా ఏ విధంగానైతే మంచి ఒక గుర్తింపు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉందో, ఇవాళ జమ్మూ కాశ్మీర్ కూడా ఒక అంతే రకమైనటువంటి మంచి గుర్తింపు, సుందర ప్రదేశం. కాబట్టి భారతదేశం నలువైపులా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాంతానికి ఒక పర్యాటకులుగా పోయే సందర్భంలో ఉగ్రవాదులు ఇట్లా టార్గెట్ చేసుకుని సాధారణ ప్రజలను అమానుషంగా హత్య చేయడం అనేది ఇది తీవ్రంగా నిజంగా ఒక దిగ్భ్రాంతి కల్పించినటువంటి అంశం. ఇప్పుడే కాదు, 1989 తర్వాత ఈ ఉగ్ర మూకలతో తయారైనటువంటి ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కర్ ఈ తోయిబా కావచ్చు, జైష్ ఈ మహమ్మద్ కావచ్చు, తర్వాత ఆల్ బదర్ గ్రూపులు, ఇవన్నీ కూడా అన్సారీ గజ్వత్ ఉల్ హింద్ లాంటి సంస్థలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు. ఇవి ముఖ్యంగా ఏంటంటే భారత్ పాకిస్తాన్ సంబంధాలలో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ను ఎలుబోసిని దాటి రావడం, తర్వాత ప్రజలను సాధారణ ప్రజలను టార్గెట్ చేసి చంపడం అనేది చాలా ఇది జరుగుతున్నటువంటి దుశ్చర్య. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను నేను, ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య వైరుధ్యం, ప్రధానమైనటువంటి వైరుధ్యం. ఈ ఉపఖండంలో పాకిస్తాన్ మత ప్రాతిపదిక మీద జిన్నా ద్విజాతి సిద్ధాంతం ప్రకారం పాకిస్తాన్ ఏర్పాటుతోటి మొట్టమొదటి యుద్ధం, అంటే దరిదాపుగా 4 యుద్ధాలు జరిగినాయి. మొట్టమొదటి యుద్ధం 1947లో జరిగింది. తర్వాత సీజ్ ఫైర్ జరిగింది. 2 రాజ్యాల మధ్య పరస్పర సహకారం ఉండాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఎంట్రీ, లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగింది కరాచీ అంటే. తర్వాత 1965లో మళ్ళీ యుద్ధం జరిగింది. తర్వాత 1964లో తాష్కెంట్ ఉడంబడిక జరిగింది. తర్వాత మళ్ళీ 1971లో యుద్ధం జరిగింది. 1999లో కూడా కార్గిల్ వార్. అంటే యథేచ్ఛగా లైన్ ఆఫ్ కంట్రోల్ను వాళ్ళు అధిగమించి ఒక ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ నిజంగా ప్రోత్సహిస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలను సమీకరించడం, ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులను ఇవ్వడం, కాశ్మీర్లో అల్లకల్లోలను సృష్టించడం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం, ప్రజాప్రభుత్వం ఏర్పడడం, లడఖ్ను స్వయం ప్రతిపత్తి ప్రాంతం కలపడం, ఆ ప్రాంతంలో ప్రజలు ఒక డెమోక్రటిక్ వేలో, అంటే హింస వైపు కాకుండా అహింసాయుతంగా ప్రజాస్వామికంగా ఈ రాష్ట్రం ఉండాలని కోరుకున్న నేపథ్యంలో ఇట్లా అలజడులను సృష్టించడం అనేది నిజంగా కూడా చాలా బాధపడ్డటువంటి అంశం. ఎందుకంటే ఉగ్రవాదులు ఒక విచక్షణారహితంగా ఈ సాధారణ పౌరులను మట్టు పెట్టడం అనేది నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకంటే పాకిస్తాను దీనికి పూర్తి జవాబు వహించాల్సిన ఉగ్రవాద సంస్థలను అక్కడ ప్రజలు సహకరించకుంటున్నారు. అంటే ప్రజలలో ప్రభుత్వం పట్ల ఒక సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు ఇటువంటి ఘాతకాలు జరగకుండా ఇటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ ఇటువంటి ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తూ భారత్ అంతరంగిక వ్యవహారాల్లో ఇవాళ కాశ్మీర్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ భారత్ పాకిస్తాన్లు ఏర్పడతానప్పుడు ఈ కాశ్మీరు విషయంలోనూ 2 దేశాల మధ్యన వైరుధ్యాలు ఏర్పడ్డాయి. భారత్ భూభాగంలో ఉండబడినటువంటి కాశ్మీర్ను ఆక్రమించే ప్రయత్నం చేసి ఆ సైన్యాలు వెనక్కిపోకుండా ఉండడం వల్ల ఇవాళ POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, అదేవిధంగా భారతదేశంలో అంతర్భాగంగా ఉండబడినటువంటి
జమ్మూ కాశ్మీర్ విషయం మనం చాలా స్పష్టంగా కనపడతాము. అంటే ఈ పాకిస్తాన్ అనేది దరిదాపుగా ఈ సంస్థలను ప్రేరేపిస్తూ ఇట్లా మానవాలను ఊచకోత కోయడం అనేది చాలా బహిరంగంగా దీన్ని జెనోసైడ్ అంటే చంపేయడం, అంటే కనబడే పౌరులను చంపేయడం వల్ల ఇవాళ ఒక అశాంతి నెలకొల్పే పరిస్థితి ఇక్కడ భారతదేశ వ్యాప్తమే కాదు, అక్కడ ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా మొత్తంగా కూడా ఒక టూరిస్టుల మీద ఆధారపడేది, అంటే టూరిజం మీద ఆధారపడి పొందుతున్నటువంటి ఆదాయం. అనేక సందర్భాల్లో మేము శ్రీనగర్ వెళ్ళినప్పుడు అక్కడ పహల్గాం దరిదాపుగా ప్రాంతం, అనంతనాగ్, బారాముల్లా జిల్లాలు తిరిగినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా వాళ్ళకు జీవనోపాధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా వాళ్ళ బతుకు తెరువంతా కూడా ఈ పర్యాటక రంగం మీద. అంటే ఇప్పుడు ఇవాళ పర్యాటక రంగం కూడా 1989లో ఇట్లా ఉగ్రవాదుల యొక్క భౌతిక దాడుల వల్ల సాధారణ ప్రజలను టార్గెట్ చేయడం వల్ల చాలా సంవత్సరాలు వాళ్ళకు తిండి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. మేము అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా సందర్భాల్లో అక్కడ ప్రజలు చెప్పిన సందర్భం కనపడుతుంది. అంటే ఈ రోజు మళ్ళా ఒక అశాంతికి గురి చేయడం, ఆ ప్రాంత ప్రజలు కూడా జీవన విధానం కూడా దెబ్బపడేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే భారత విదేశాంగ విధానంలో ఇవాళ పాకిస్తాన్ అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదాన్ని పోషిస్తుంది, ఇది ఉగ్రవాద దేశం అని చెప్పేసి కూడా అంతర్జాతీయ వేదికల మీద సంస్థల్లో కూడా అది చాలా పాపాన్ని మూటగట్టుకున్న సందర్భం. ఇవాళ పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక సాధారణ ప్రజలను భౌతికంగా ఒక వెపన్స్ తోటి ఇట్లా టెర్రరిస్టులు చంపేయడం అనేది ఎంత అమానుషమైనటువంటి ఘటన. దీన్ని తీవ్రంగా భారతదేశం పరిగణించాలి. పాకిస్తాన్ కు టార్గెట్ గా ఉగ్రవాదులను వేరేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎస్ సత్యనారాయణ గారు, అలాగే అంటే ఓవైపు చూసుకున్నట్లయితే పోలీసులు కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు, ఉగ్రవాదులు ఇలాంటి ఘటనల నేపథ్యంలో కుమ్మింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా ఆర్మీ దుస్తుల్లో వచ్చి మరి వారు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇక త్వరలోనే అమర్నాథ్ యాత్ర కూడా జరగబోతుంది. అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఈ దాడి జరిగింది అనేది కూడా మరో వాదన. మరి మీరేమంటారు? మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రను కూడా టార్గెట్ చేసుకొని గతంలో కూడా అనేక దాడులు జరిగినటువంటి సందర్భం. భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు సరిహద్దులో కావచ్చు, లైన్ ఆఫ్ కంట్రోల్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లోయలో కావచ్చు శాంతిని నెలకొల్పేందుకు, అదే విధంగా అమర్నాథ్ యాత్రను విజయవంతం చేసేందుకు నిరంతరంగా ప్రయత్నిస్తాము. అంటే ఉగ్రవాదులు ఒక గుప్పెడు మంది అరాచకాన్ని సృష్టించేందుకు ఎక్కడి నుంచో ఏ మూల నుంచో వచ్చి భయంకరంగా దాడి చేయడం అనేది చాలా తీవ్రమైంది. తప్పకుండా, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు, అదే విధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తక్షణమే స్పందించి అక్కడ సమావేశాలను ఏర్పాటు చేసి భద్రతా బలగాలను అప్రమత్తం చేసి తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను, ఇతర సైన్యాన్ని కూడా అప్రమత్తం చేయడం హర్షణీయం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను సంపూర్ణంగా నిర్మూలించి ఒక శాంతిని నెలకొల్పి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, ఎందుకంటే నిజంగా వాస్తవంగా మళ్ళా కొన్ని నెలల వరకు కూడా వేరే పర్యాటకులు పోయేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అందుకే ఒక అమానవీయ చర్య ఇది. ఎందుకంటే మనుషులను చంపడం అనేది ఉగ్రవాదులకు వాళ్ళకు మరీ హిందువులు అంటే టార్గెట్ చేయడం, అంటే మతం పేరు అడిగి, లేకపోతే అంటే ఈ మొత్తం భారతదేశంలో ముస్లిం హిందువుల మధ్యన ఒక వైరుధ్యాలను, ఘర్షణలను, అశాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం ఉగ్రవాదులు చేస్తాం. అందుకే ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని నిజంగా కూడా వాళ్ళ చర్యలను తీవ్రంగా ప్రజాస్వామికవాదులు ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, ఖండించవలసిన అవసరం ఉంది. సాధారణ ప్రజలను మట్టు పెట్టడం అనేది ఇది హింస. ఎందుకంటే మొదగానే చెప్పాను, ఉగ్రవాదులకు మతం ఉండదు, ఉగ్రవాదానికి ఒక మానవీయత ఉండదు. ఉగ్రవాదులుగానే అశాంతిని సృష్టించాలనేటువంటి కోణంలోనే వాళ్ళు సాధారణ ప్రజలను టార్గెట్ చేసి మరి చంపివేయడం అనేది రక్తసిద్ధం. ఎందుకంటే ఒక సుందరమైనటువంటి ప్రదేశము, అది మంచు ప్రదేశము, అక్కడ రక్తాన్ని చిందించి ఇవాళ మొత్తంగా కూడా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి ఉగ్రవాదులను తీవ్రంగా మనం వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు కూడా ప్రతిఘటించాలి. ఎందుకంటే ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం కానీ, ప్రేరేపించడం కానీ, వాళ్ళకు సహకరించడం కానీ, వాళ్ళకు ఆర్థిక వనరులు ఇతర విధాలుగా సహకరించకుండా అక్కడ ప్రజల్లో ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని, ప్రజాస్వామిక వాతావరణాన్ని, భారతదేశం యొక్క నేషనల్ కాన్సెప్ట్ను, నేషనల్ ప్యాట్రియాటిక్ సైకాలజీని అక్కడ ప్రజల్లో కూడా పెంపొందించవలసిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ అశాంతి కామికులను, ఉగ్రవాదులను కూడా దరి చేయకుండా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే కొద్దిమంది పార్షియల్ గా అక్కడ ప్రజలు కూడా వాళ్ళకు ఆశ్రమం వేయడం, వాళ్ళకు సహకరించడం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మానవీయ కోణంలో అక్కడ ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాలి. ఇటువంటి ఉగ్రమూకలను, ఉగ్రవాదులను సహకరించకుండా
ప్రతిఘటించినప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలు దుశ్చర్యలు మున్ముందు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా భద్రతా బలగాలు కావచ్చు, ఎందుకంటే ఇది దేశ సార్వభౌమాధికారానికి, దేశ నేషనల్ ఇంట్రెస్ట్ కు, జాతి ప్రయోజనానికి దెబ్బాయి. అంటే ప్రజలను చంపివేయడం మన రాష్ట్రంలో వచ్చి ఉగ్రవాదులు అని అంటే ఇది పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థ. మొదగాలే చెప్పాను, ఇది లష్కర్-ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఒక సంస్థ. కొద్దిమంది యువకులను మానసికంగా వాళ్ళను మతం పట్ల ఆకర్షితులను చేసి వాళ్ళను ప్రేరేపించి ఉగ్రవాదులుగా తయారు చేసి ఒక వెపన్ లెక్క యూజ్ చేసుకునేటువంటి సంస్థలు ఇప్పుడు చాలా ఈ కాశ్మీర్ లోయలో 1989 తర్వాత దరిదాపుగా 2000-2005 సంవత్సరాల వరకు కూడా చాలా ఉగ్రవాద సంస్థలు మట్టుపెట్టిపోయినాయి. చాలా మందిని కాల్చివేశారు, చంపివేశారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, నిర్బంధించారు. అయినా కూడా కొత్త సంస్థలు పుట్టుకొస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క ప్రేరణతో. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ మూడగొట్టుకున్నది ఏం లేదు, మతాన్ని ప్రేరేపించడం. ఇవాళ పాకిస్తాన్ అంతర్గతంగా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉంది. దాని ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అక్కడ నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు, పేదరికం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దేశం ఒక ప్రజాస్వామ్యక దేశంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోటి భారత్తో సహా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు మాత్రమే అది అభివృద్ధి చెందేటువంటి అవకాశం. ఇవాళ ఈ ఉగ్రవాదులు ఇట్లా ప్రేరేపితంగా ఒక ప్రాక్సీ వార్ ను ఇండియాలో క్రియేట్ చేయడం, అంతర్గతంగా సంఘర్షణలు సృష్టించడం, ఇది నిజంగా కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అంశం. ఇది ఒక ప్రజాస్వామికమైన చర్య, అమానవీయ కోణం. ఇటువంటి దాడులను మనం ఖచ్చితంగా ఖండించవలసి ఉంటుంది. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.